హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు టేస్టీ వెరైటీ పులిహార చూపించబోతున్నాను. పులిహార, అందులో వెరైటీ ఏముంది అని అనుకోకండి. ఇది ఆవ పులిహార, బట్ ఆవ పిండి ఇక్కడ వాడలేదు. మా వారు ఆయన ఫ్రెండ్స్ ఒక 15 మందికి పులిహార పంపిస్తానని ప్రామిస్ చేశారంటండి. బట్ వెరైటీగా కావాలి, నార్మల్ పులిహార వద్దు అన్నారండి. అంతే, నార్మల్కి భిన్నంగా పెక్యులర్గా ఉండడం కోసం ఫ్రెండ్ని కనుక్కుని మరీ ఈ పులిహార చేశాను. చాలా సూపర్గా వచ్చింది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను వెరైటీ అని ఎందుకు అన్నానో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను అన్ని పక్కాగా కొలతలతో సహా ఇస్తున్నానండి. ముందుగా చింతపండు 180 గ్రామ్స్. చింతపండులో గింజలు ఈనెలు లేకుండా క్లీన్ చేసుకుని హాట్ వాటర్ వేసి నానపెట్టి ఉంచుకోవాలి. ఈ కొలతలన్నీ 1.5 kg రైస్కి సరిపోయే కొలతలు. 1.5 kg బియ్యం కొలుచుకొని శుభ్రంగా 2 to 3 times కడిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే పులిహారకు కావాల్సిన మిగతా కొలతలన్నీ 1 by 1 చెప్తున్నానండి. 150 grams వేరుశనగకాయ గుళ్ళు, 50 grams పొట్టు మినపప్పు, దీనికి పొట్టు మినపప్పే వాడాలంటండి. 75 grams పచ్చి శనగపప్పు, 50 grams ఎండుమిర్చి, 15 grams మిరియాలు, 10 grams మెంతులు, 30 grams ఆవాలు, 50 grams నువ్వుపప్పు, అలాగే 100 grams పచ్చిమిర్చి. ఈ కొలతలన్నీ మాకైతే కరెక్ట్గా సరిపోయాయండి. పచ్చిమిర్చి కానీ మిరియాలు కానీ మీరు తినే ఘాటును బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. పులిహారకి రైస్ ఇక్కడ నేను వార్చి చేయబోతున్నాను, అందుకే ఎసరు పెట్టి రెడీ చేసుకుంటున్నాను. నీళ్లు మరిగేలోపు ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి. దానికోసం కడాయి పెట్టి మిరియాలు మెంతులు దోరగా వేగించుకోవాలి. మిరియాలు మెంతులు వేగించేటప్పుడు చిన్న మంట పెట్టుకొని కాఫీ కలర్ వచ్చేలాగా బాగా వేగించుకోవాలి. ఈ పులిహార 2 days వరకు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టని అవసరం లేదు. అదే ఆవాలు పౌడర్ చేసి గనక పులిహారకి పట్టిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉండదు. అదిగోండి, మిరియాలు మెంతులు 50% పైనే వేగిపోయాయండి. ఇప్పుడు మనం కొలిచి ఉంచుకున్న నూపప్పు వేయాలండి. నూపప్పు కూడా వేశాక దోరగా వేగించుకోవాలండి, మాడకూడదు, ఆ జాగ్రత్త తీసుకోవాలి. అదిగోండి, మిరియాలు మెంతులు నూపప్పు 3 దోరగా వేగిపోయాయండి. ఈ పొగలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చి ఉంచుకోవాలండి. పూర్తిగా చల్లారాక వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ పులిహారలో నేను 2 రకాల నూనెలు వాడాను. ఒకటి పప్పు నూనె, 2 ఆవ నూనె. 2 నూనెలు కలిపి సుమారు 250 ml ఉంటుంది. మెత్తగా పౌడర్ అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి. మళ్ళీ కడాయి పెట్టి మనం తీసుకున్న 50 గ్రాముల మిర్చిలోంచి సగం మిర్చిని డ్రై రోస్ట్ 2 minutes డ్రై రోస్ట్ చేసి దానిలో పప్పు నూనె వేసి చక్కగా ఎర్రగా వేగించుకోవాలి. నూనె వేశాక 2 to 3 minutes ఎర్రగా వేగించి వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లార్చి ఉంచుకోవాలి. మనం తీసుకున్న మిర్చిలో సగం ఇలా వేగించాం, మిగతా సగాన్ని తాలింపు కోసం ముక్కలుగా కట్ చేసి ఇలా ఉంచుకోవాలి. నూనెలో వేగిన మిర్చిని ఇప్పుడు కచ్చా పచ్చాగా రోట్లో దంచుకోవాలి. కచ్చా పచ్చాగా ఉండడం కోసం నేను ఇక్కడ రోట్లో దంచుతున్నాను. 2 minutesలో నలిగిపోయాయి. రోట్లో దంచలేని వారు మిక్సీలో అయినా వేసుకోవచ్చు, కానీ కచ్చా పచ్చాగా ఉండేలా చూసుకోవాలి.
ఈ కచ్చాపచ్చాగా దంచిన మిర్చి పౌడర్ని ముందుగా మనం మిక్సీ చేసి ఉంచుకున్న మెంతులు, మిరియాలు, నూపప్పు పౌడర్తో బాగా కలిపెట్టి ఉంచుకోవాలి. పులిహార కలిపేటప్పుడు మ్యాక్సిమం మనం చేతులు వాడకుండా ఇలా గరిటెల సహాయంతో చేస్తేనే పులిహార 2 days నిలవ అలా ఉంటుందంటండి. మిర్చి వేయించిన అదే ప్యాన్లో ఇప్పుడు తాలింపు కోసం పప్పు నూనెను వేస్తున్నానండి. పప్పు నూనె కాగిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు, ఆ వెంటనే వేరుశెనగ గుళ్ళు కూడా వేసి దోరగా వేగించుకోవాలి. పచ్చిశనగపప్పు, వేరుశెనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కొలిచి ఉంచిన పొట్టు మినపప్పును కూడా వేసి దోరగా వేగించుకోవాలి. 3 దోరగా వేగిన తర్వాత ఆవాలు కూడా వేసి వేగించుకోవాలి. తాలింపు కోసం నేను ఇక్కడ పప్పు నూనెను వేశాను, కానీ ఇష్టం ఉన్నవాళ్ళు ఆవ నూనె సగం, పప్పు నూనె సగం కూడా వేసుకుని తాలింపు వేసుకున్నా బాగుంటుంది. ఆవాలు బాగా వేగి చిటపటమనే వరకు వెయిట్ చేయాలి. బాగా వేగిన తర్వాత మనం ముక్కలు చేసి ఉంచుకున్న ఎండుమిర్చిని కూడా వేసి వేగించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి వేగాక తాలింపు అంతా మంచి కలర్ వచ్చింది అని అనుకున్నప్పుడు తాలింపునంతా తీసి వేరే ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలి. తాలింపుని మాత్రం సెపరేట్ చేసి కడాయిలో నూనె అలాగే ఉంచుకోవాలండి. ఈలోగా మనం ముందుగా పెట్టిన ఎసరు మరిగిందండి. దాంట్లో బియ్యం వేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, ఏమనుకోకండి. దాంట్లో బియ్యం వేసి పసుపు, నూనె వేసి ఉడికించుకోవాలి. రైసు పొడి పొడిగా ఉండాలంటే మనం 85 to 90% మాత్రమే ఉడికించి వార్చేసుకోవాలండి. అన్నం వార్చాక పొయ్యి మీద పెట్టి ఒక 2 minutes మగ్గించుకోవాలి. తర్వాత పెద్ద ప్లేట్ తీసుకొని మనం వార్చిన అన్నాన్ని అంతటిని ఆ ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి. ఈ పులిహారకి అసలు సిసలైన రహస్యం టేస్ట్ ఎక్కడుందండి. ఇప్పుడు నేను ఈ పులిహారపై ఆవ నూనెని వేయబోతున్నాను. ఈ పులిహారకి టేస్ట్ అంతా ఈ ఆవ నూనెతోనే వస్తుందండి. ఇప్పుడు ఆ బాటిల్లో సుమారు 150 ml దాకా నూనె ఉందండి. ఇప్పుడు సగం నూనెని ఈ అన్నంపై వేసి బాగా కలయపెట్టి పక్కనుంచుకోవాలి. మిగతా నూనెని లాస్ట్లో కలపవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ నానబెట్టిన వాటర్తో సహా వేసి మిక్సీలో చింతపండు కొంచెం నలిగిన తర్వాత ఆపి మనం ఉప్పును వేయాలి. ఇప్పుడు 2 to 3 spoons ఉప్పును వేసి మళ్ళా మిక్సీ చేసుకోవాలి. మనం రైస్ వార్చేటప్పుడు కూడా ఉప్పు వేయలేదు కదండి, ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఈలోపు మనం ముందుగా కొలిచి ఉంచుకున్న పచ్చిమిర్చిని 4 పక్షాలుగా చీలికలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇందాక మనం తాలింపు వేసి వేరే ప్లేట్లోకి తీసి ఉంచిన అదే బాండిలో అదే నూనెలో ఇప్పుడు మనం చింతపండు పులుసుని ఉడికించబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలన్నీ రెడీ చేసుకొని అదే బాండి మళ్ళీ వెలిగించి నూనె కాగాక ముందుగా పచ్చిమిర్చి చీలికలను వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి పూర్తిగా వేగకూడదండి, 50% మాత్రమే వేగాలి. అలా వేగిన తర్వాత దాంట్లో ఇంగువ వేసి వేగించుకోవాలి. నేను ఇక్కడ ఇంగువని ఒక 35 చెంచా దాకా వేశానండి. ఇది చాలా చిన్న స్పూన్ అండి, అందుకని 35 చెంచా వేశాను. మీరు వాడుకునే ఇంగువని బట్టి వేసుకోండి. కోర్స్ పులిహారకి సరైన ఇంగువ తగిలితేనే కదండి టేస్ట్. ఇంగువతో పచ్చిమిర్చి బాగా వేగాక మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న మిరియాలు, మెంతులు, నూపప్పు, ఎండుమిర్చి పౌడర్ని ఇందులో వేసి వేగించుకోవాలి. ఒక్క 2 to 3 minutes వేగించుకుంటే సరిపోతుంది. ఆయిల్ చాలా తక్కువగా ఉందనిపించి ఇక్కడ కొంచెం ఆయిల్ని వేసానండి. కరివేపాకును కూడా వేసి బాగా వేగించుకోవాలి. ఇలా బాగా వేగి ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనం మిక్సీ చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జును అంతటిని ఇందులో వేసి కొత్త ఉడకనివ్వాలి.
వాటర్ తగుమాత్రం పోసి చింతపండు గుజ్జుని తిక్కుగా గనక తీసుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇందాక రైస్కి పట్టించగా మిగిలిన ఆవ నూనెలో కొంత భాగాన్ని ఈ చింతపండు గుజ్జు ఉడికించేటప్పుడు వేయాలి. మిగతా నూనె మొత్తం రైస్ అంతా తయారయ్యాక పైనుంచి కొంచెం వేస్తే చాలా బాగుంటుంది. ఇలా 5 to 10 మినిట్స్ ఉడికితే ఆటోమేటిక్గా మనం వేసిన పచ్చిమిర్చి కరివేపాకు పైకి తేలినట్టుగా అనిపిస్తుంది. అలా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ చింతపండు గుజ్జుకి అతుక్కోకుండా తేలినట్టుంటే ఉడికినట్టు లెక్క. మనం సిద్ధం చేసి ఉంచుకున్న రైస్ ప్లేట్లో చింతపండు గుజ్జుని వేసి సగం మాత్రమే వేసి కలుపుతున్నానండి. ఇక్కడ చూసుకుని మళ్ళీ మిగతాది వేసుకోవచ్చని. చింతపండు గుజ్జు అన్నానికి బాగా పట్టించాక మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న తాలింపు ఉంది కదండి, వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పుతో వేసింది, ఆ తాలింపు అంతటినీ కూడా రైస్పై వేసి బాగా కలుపుకోవాలి. చింతపండు గుజ్జు మాత్రం ఎవరికి వారు తినే పులుపును బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కలిపిన పులిహోరని ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మనం అన్నంలో ఉప్పు వేయలేదు, చింతపండు గుజ్జులో మాత్రమే ఉప్పు ఉంది కదండి. నాకు ఇక్కడ కలిపిన పులిహోర టేస్ట్ చూస్తే ఉప్పు పులుపు రెండూ సరిపోలేదండి. ఇందాక సగం కలిపి మిగతా ఉంచిన గుజ్జులో మళ్ళా ఉప్పు వేసి కలిపి అన్నానికి పట్టించాను. 1.5 kg రైస్కి నేను ఉడికించిన చింతపండు గుజ్జు మొత్తం పట్టింది, పర్ఫెక్ట్గా సరిపోయింది. చింతపండు గుజ్జు పూర్తిగా కలిపాక కూడా కొంచెం ఆవ నూనెని పైనుంచి వేసి కలిపితే సిద్ధమైపోయినట్లే. ఇప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. మా వారు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్ళడానికి అన్ని ప్యాకింగ్స్ రెడీ చేసేసుకుంటున్నారు. ఎలా ఉందండి నా ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఉంటానండి, బాయ్.